వెయిట్ లిఫ్టింగ్ లో అదరకొడుతున్న సంగారెడ్డి యువత. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించడమే లక్ష్యం. క్రీడలంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. తెలివిగా ఆడే ఆటలు కొన్నైతే ఇంకొన్నింటికి శారీరక బలం కూడా ప్రోత్సహించాలి. ఇందులో ఒక భాగమే వెయిట్ లిఫ్టింగ్. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లో గల ప్రసాద్ ఫిట్నెస్ జిమ్ లో మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన సంతోష్, తెలంగాణ రాష్ట్ర యువజన శాఖ అధ్యక్షులు కూన వేణు, సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణ, అశ్విన్, తోపాజీ హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ, ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ క్రీడ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించింది. యువత కూడా వెయిట్ లిఫ్టింగ్ పై మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 300కు పైగా క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించారు. సంగారెడ్డి క్రీడలకు వేదిక అవుతుండటంతో సందేహం లేదు అని వారు తెలిపారు. పోయించినాక జిమ్ పెట్టినాక మనం కూడా మోటివేషన్ చేయాలని అందరికీ మనం కూడా వెయిట్ లిఫ్టింగ్ అనేది కొద్దిగా సంగతిలో ఎవరు పెట్టలేదు. మన ఓన్గా నేనుగా పెట్టి కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ అంటే పెట్టాము. ఇప్పుడైతే చూసి ఫస్ట్ టైం కదా 75, ఇప్పుడైతే డెడ్ వెయిట్ ఒకటి స్టార్ట్ చేసినాం. ముందు ఇంకా కొద్దిగా సక్సెస్ అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాం. జరగబోతున్నది. చాలామంది సినిమా యాక్టర్స్ ఉంటారు, హిందీకి సంబంధించిన తెలుగు సంబంధించినటువంటి సినిమాల్లో చూస్తుంటారు కండలు గిండలు, కానీ రియల్ అయినటువంటి కండలు చూసినటువంటి కండల వీరులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చాలా అద్భుతమైనటువంటి వారి యొక్క దేహ దాడుర్యం చాలా అద్భుతంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చాలామంది మన దేవస్థానం పోతే మనకు ప్రసాదం దొరుకుతుంది, కానీ ప్రసాద్ జిమ్లా ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళకి ఆరోగ్యమైన ప్రసాదం దొరుకుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అది మామూలు ముచ్చట కాదు. ప్రసాద్ అనేటువంటి ఆ పేరెవరు పెట్టినో కానీ అందరూ కూడా వరప్రసాదమే. ఎక్కడ పోయినా కానీ అందరి కండలు కూడా నాణ్యత కావాలని నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించిన మన సంగారెడ్డి జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కావాలనేటువంటి దాని మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మా ప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నా ఆత్మీయ మిత్రుడు అశ్విన్ గారికి, కౌశల్ గారికి, అదేవిధంగా కృష్ణ గారికి, స్నాక్స్ అధినేత అయినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా. ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఓపెన్ టు ఆల్, ఎవరైనా సరే అందరూ కూడా పవర్ లిఫ్టింగ్ చేయాలనేటువంటి దాని మీద ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి మా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తపస్య అనేటువంటి ఒక మహిళ, ఈ మధ్యకాలం చూస్తున్నాం మహిళలకు వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కానీ చేయాలంటే కూడా ఎవరు కూడా ఆసక్తి చూపించరు. కానీ మా తపస్య అనేటువంటి ఒక అమ్మాయి చాలా ధైర్యంగా నేను కూడా వెయిట్ లిఫ్ట్ చేస్తాననేటువంటి దాని మీద ముంగడికి ఇచ్చేసినట్టు నీకు మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నామా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి తపస్య కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది పవర్ లిఫ్టింగ్ చేస్తే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
కండలు ఉంటాయి కదా, కండలు మన కండలు ఎట్లుంటాయి అంటే చాలా గట్టిగా అయిపోతాయి. ఎంత గట్టిగా అయితే అంటే ఇవ్వాలి కూడా ఊహించలేనంత గట్టిగా అవుతుంది. దాంతోపాటు ఏంటంటే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మందికి సంబంధించినటువంటి మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకుంటే చాలా రకాల ప్రయోజనం. ఎందుకంటే వెయిట్ లేపినప్పుడు ఆ బ్రెయిన్ మీద చాలా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్రెయిన్ కూడా చాలా శక్తివంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. గుండెకి సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు మొత్తం సర్వరోగ నివారణ ఏంటంటే పవర్ లిఫ్టింగ్. ఆ పవర్ లిఫ్టింగ్ మా ప్రసాద్ గారు ఈరోజు అద్భుతమైన ఈవెంట్ చేసిరు. ఈ ఈవెంట్లో అందరూ కూడా చాలా మంది ఏంటంటే గెలిచిన వాళ్ళే నా దృష్టి అందరూ ప్రత్యేకం అనుకుంటారు. కానీ ఎవరైతే ప్రసాద్ జిమ్లో ఎవరైతే ఈవెంట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా విజేతలు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా మంది పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఏమంటే ఎట్లా చేస్తున్నారు, మొబైల్ ఫోన్లలో చేస్తున్నారు. కానీ ప్రసాద్ జిమ్ లో అందరూ కూడా రియల్ గా చేసేటువంటి రీల్ కాదు, రియల్ హీరోలే ఈ పవర్ లిఫ్టింగ్ గా పాల్గొనేటువంటి యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా సంఘాడినటువంటి చాలా మంది నవ యువకులు, చాలా మంది డ్రగ్స్ తీసుకుంటా వైన్ షాప్ దగ్గర డిసెంబర్ 31 రాగానే యోగా చేస్తున్నారు. ఆడ పవర్ లిఫ్టింగ్ లేపుతున్నారు, ఆడ మొత్తం రోడ్ల మీద పోయి దుక్కుతున్నారు, అవి లేపుతున్నారు, రాళ్ళు లేపుతున్నారు. అవి కాదు పెట్ట మనకు కావాల్సింది నిజమైనటువంటి నికాస్ అయినటువంటి సంగారెడ్డి హీరోలు ఎక్కడంటే ఈ ప్రసాద్ జిల్లా వచ్చిన వాళ్ళందరూ కూడా సంగారెడ్డి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పవర్ ఉన్నటువంటి వీరులే. మా పవర్ లిఫ్టింగ్ వచ్చేసినట్టు మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు కావాల్సింది భారతదేశం యొక్క సంపద అంటే బంగారం కాదు, వజ్రాలు కాదు, నగలు కావు, ఇంకా వైడూర్యాలు కావు, ఆరోగ్యమే మనకు ఉన్నటువంటి సంపద. ఆ సంపద సృష్టించాలంటే మీరందరూ కూడా నవజీవిత యువతరం మీరందరూ కూడా జిమ్ చేయాలి, ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి సంగారెడ్డి పట్టణంలోని రెడ్డిపల్లి చౌరస్తా రోడ్ నెంబర్ 3లో ప్రసాద్ జిమ్ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చి చూస్తే యువత చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఈ పోటీలలో పాల్గొంటున్నారు. మరి దేహదారుఢ్యం కోసం ఈరోజు మరి ప్రసాద్ జిమ్ ఓనర్ ప్రసాద్ గారు ఏదైతే ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారో చాలా సంతోషం. యువతకు ఆరోగ్యం ఎంత అవసరం అని సూచించే వేదికగా ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అందిస్తున్నాయి. సంగారెడ్డి పట్టణం నుంచి వివిధ జిమ్ములలో వ్యాయామం చేస్తున్న యువత అంతా కూడా ఈరోజు ఈ జిమ్ వచ్చి కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యంలో ఈ జిమ్ ఫిట్నెస్ కూడా ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడికి వారి నన్ను పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రసాద్ జిమ్ ఓనర్ ప్రసాద్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన యువతకు అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.